జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు మీకు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది తక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నది. కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లగ్నంలో రాహువు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో కేతువు, అలాగే వారాంతంలో చంద్రుడు కూడా రాబోతున్నారు. దీని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కానీ ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రోత్ పరంగా ఇష్యూస్ ఉంటాయి. వారం నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఏలినాటి శని స్టార్ట్ అయింది. మీకు జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు ఈ 13వ తారీఖు నుంచి మేషరాశికి వెళ్తున్నారు. ఈ వారాంతంలో శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. మీరు కోర్టు కేసుల నుంచి విజయం సాధిస్తారు. మీరు చాలా ఆనందంగా ఉంటారు. కుజుడు నిషబడి ఉండటం మూలంగా మరియు శని లగ్నంలో ఉన్నప్పుడు దీని మూలంగా కెరియర్ పరంగా, హెల్త్ పరంగా, అలాగే కుటుంబ పరంగా, ధన పరంగా ఇష్యూస్ ఉంటాయి. మీరు శనికి తైలాభిషేకం చేయించండి కుదిరితే శనివారం పూట. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అప్పు ఇవ్వకండి. అప్పు ఇస్తే కనుక మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు అవుతారు. అప్పు మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.